అని జ్ఞాపకం చేసుకుందాం. వెల్కమ్ టు దిస్ లైవ్ గ్యాదరింగ్, ఎవ్రీడే లైవ్ గ్యాదరింగ్. మిమ్మల్ని అందరం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు వస్తున్నారు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ధైర్యంగా ఉండండి. ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించదు. ఆమేన్. దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, మీ చుట్టూ దేవుడు తన కాపుదల ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నా యొక్క మెసేజ్ అంశం ఏంటో తెలుసా? విజిటేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దర్శన కాలం. దేవుని యొక్క దర్శన కాలం, ప్రభు యొక్క దర్శించే సమయం. చూడండి, ఆది కాండంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆది కాండం 21:1 చూడండి. గాడ్స్ విజిటేషన్. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే, దేవుడు ఒక ప్రాంతాన్ని దర్శిస్తే ఏం జరుగుతుందో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండం 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించాడు. తానిచ్చిన మాట చొప్పున షారాను గురించి చేశాను. ఇక్కడ ఒక మాట రాయబడింది, యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను. అకార్డింగ్ టు హిస్ ప్రామిస్ he visited షారాను దర్శించాడు. ఎప్పుడైతే ప్రభు షారాను దర్శించాడో ఏమైందో చూడండి. 2వ వచనం, ఎట్టనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన ప్రకారం నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతని ముసలితనము అతనికి కుమారుని. వండర్ఫుల్ థింగ్. చరిత్రలో ఎప్పుడు జరగలేని అద్భుతం. పిల్లరా, ఒక వృద్ధురాలు, 90 సంవత్సరాల వృద్ధురాలు, 100 సంవత్సరాల వృద్ధుడు, ముసలివాడు, ఇద్దరిని దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు తన వాగ్దానాన్ని, ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు అంటే, ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చి తీరుతాడండి. ఈజ్ అ గాడ్ హూ విల్ నాట్ ఫెయిల్. జీసస్ నెవర్ ఫెయిల్స్ అంటారు. అందుకే మాట తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. నీకు ఏదైనా మాట ఇచ్చాడా ఏమాత్రం భయపడద్దు, అది నెరవేర్చి తీరుతాడు ప్రభు. ఎనీథింగ్ ప్రామిస్ యూ హ్యావ్? డూ యూ హ్యావ్ ఎనీ ప్రామిసెస్? Did God made a promise with you? Did God tell anything with you? Definitely He will fulfill that. Thank you, Lord. Definitely it will come to pass. Fear not. Amen. If it is late sometime, if it is delay, don't worry. God's delay is not a delay. లేట్ అయిందని కంగారు పడుతున్నావా? లేట్ అయినా లేటెస్ట్గా ఉంటుంది దేవుని ఆశీర్వాదం. ఆమేన్. సో డోంట్ ఫియర్ మై బ్రదర్, మై సిస్టర్. డోంట్ వరీ నాట్. దేని కొరకు కంగారు పడద్దు, భయపడద్దు. యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించాను. గాడ్ విజిటెడ్ షారాను ఎప్పుడైతే దర్శించాడో పిల్లరా ఏమైందో తెలుసా? షారా మరి ఆశ తీర్చబడింది, కోరిక నెరవేర్చబడింది. నెంబర్ 1. రెండోది, షారా మీద ఉన్న నింద తీసివేయబడింది. అందరూ ఏమంటున్నారంటే, నీ భర్త విశ్వాసుల తండ్రి కదా, దేవుడు పిలిచాడు అన్నారు కదా, దేవుడు నడిపిస్తున్నాడు అన్నారు కదా, దేవుడు అని బలిపీఠాలు కడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, గుడారాలు కడుతున్నారు కదా, ఏది మీకు సంతానం లేదే? మీకు దేవుడు సంతానం ఇయ్యలేడా? డస్ గాడ్ డూ దిస్? పిల్లరా, వాళ్ళు మాట్లాడుతుంటే ఎముకలు విరుస్తున్నట్టుగా ఉంది అబ్రహాం షారాకి. వారు మాట్లాడుతుంటే బలితో పొడుస్తున్నాడు, కత్తితో పొడుస్తున్నట్టుగా ఉంది పిల్లరా. ఎస్, కుమిలిపోయి ఉంటారు కానీ నమ్మారు వాగ్దానాన్ని. వాక్యంలో ఒక మాట రాయబడింది, నువ్వు నమ్మినట్లా దేవుని మహిమను చూస్తావు. ఈ మాట ఎవరితో చెప్పారు? ప్రభు మార్తతో చెప్పారు. ఒకసారి ఆ మాట చూడండి. మార్తతో ప్రభు మాట చెప్పి, ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. యోహాను సువార్తలో ప్రభు మరి మార్తతో ఈ మాట చెప్తారు. మార్త, నువ్వు నమ్మినలా దేవుని మహిమను చూస్తావు. చూడండి 11వ అధ్యాయం యోహాను సువార్త, మరి 11వ అధ్యాయం 40వ వచనం చూడండి. అండర్లైన్ చేసుకుని మీ బైబిల్స్లో అందరూ. యోహాను సువార్త 11:40 అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నీతో చెప్పలేదా? నీతో చెప్పలేదా నేను? ఇఫ్ యూ కెన్ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని ప్రభు అంటే. మరి ఏముంటుందండి?
చూడండి మరి ఏమంటుందండి 39 వచ్చిన చూడండి. 39 వచ్చిన యేసు రాయి తీసివేయడని చెప్పగా లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చేటప్పటికి 4 రోజులు అయిపోయింది. ప్రభు అన్నారు లాజరు సమాధి ఎక్కడ, వెళ్దాం పదండి అంటే అనేసరికి మార్తా మరియా మొత్తం శిష్యులు అందరూ బయలుదేరి సమాధుల తోటికి వెళ్ళారు. అక్కడ లాజరు యొక్క సమాధి ముందు నిలబడి ప్రభు అన్నారు, యేసు అంటున్నాడు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరుని మార్తకు చెప్పగా మార్త ఏమంటుందండి, ప్రభువా 39 ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయింది కనుక ఇప్పటికీ ఏం కొడతాడట, వాసన వస్తుందయ్యా, వాసన కొట్టును వాసన. మార్త అంటుంది అయ్యా రాయి తీస్తే వాసన వస్తుంది. ప్రభు అంటున్నారు నువ్వు నమ్మితే మహిమని చూస్తావు. మార్త వాసన అంటుంటే ప్రభు అంటున్నారు మహిమ అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాసన లేదో గీసన లేదు, కుళ్ళి కంపు లేదు, ఏం లేదు. నేను ఎవరినో తెలుసా, పునరుద్ధానాన్ని జీవాన్ని. పరలోకపు పాతాలపు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి మార్త. ఒకరి పాతాలను పంపించేవాడిని రప్పించేవాడిని నేనే మార్త, ఒకరిని బ్రతికించేవాడిని నేనే మార్త, జీవాన్ని ఇచ్చేవాడిని నేనే మార్త. ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? వాసన కొడుతుందా? వాసన లేదు గీసన లేదు. నా మాట విని రాయి తెరవని రాయి తీ అన్నాడు ప్రభు. నమ్మితే దేవుని మహిమను చూస్తా. నమ్మితే మహిమ, నమ్మకపోతే వాసన, దుర్వాసన. ఏం కావాలి నీకు? నమ్ముతావా? మరొక దగ్గర ఉంటుంది, నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆయన లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన వ్రాయబడి. గాడ్ విజిటెడ్ శారా. శారా నిందంతా కొట్టివేయబడింది. శారా వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. పొల్ల విరుస్తూ మాట్లాడుతున్నవారు, ఎముకలు విరుస్తూ మాట్లాడుతున్నారు, వేల కోలంగా పొడుస్తూ మాట్లాడుతున్నవారు అంతా నోటు మీద వేలేసుకుని మౌనంగా మరి బారసాల కార్యక్రమానికి, ఉయ్యాల వేసే కార్యక్రమానికి, మరి ఆ సున్నతి కార్యక్రమానికి, విందు కార్యక్రమానికి అందరూ వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 21వ అధ్యాయం ఆదికాండంలో 21వ అధ్యాయం 5వ మరి ఆదికాండం 21వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట, అబ్రహాం విందు చేసేటట్టు ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాడు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేసి ఊరంతా దేశమంతా పిలిచాడు. పిల్లరా హల్లెలూయా. పిల్లరా అందరూ చూస్తుండగా దేవుడు మహిమపరచబడతాడు. అందరూ చూస్తుండగానే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. అందరూ చూస్తుండగానే ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. శారా జీవితంలో అలాంటి అద్భుతాన్ని ప్రభు చేశాడు. వెంటనే శారమ్మ ముసుముసు నవ్వులు నవ్వుతుంది. దేవుడు చేసిన కార్యాలకు నవ్వు వచ్చేస్తుంది. లేదా కార్యం జరగకపోతే ఏడుపు వస్తుంది, కార్యం జరిగితే నవ్వు వస్తుంది. మన నోటి నిండా నవ్వు ఉంటుంది, గుండెల సంతోషంతో నిండిపోతాయి. పిల్లల గిన్నె నిండి పొర్లిపోతుంది. పిల్లలు లార్డ్ విజిటెడ్ శారా. శారాని దర్శించిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా దర్శించబోతున్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్యని దర్శిస్తాడు. అయ్యో నా భార్య నా మాట వినటం లేదే, అయ్యో నా భార్య దేవుని సన్నిధిలో లేదే, నా భార్య నాతో పాటు ప్రార్థన చేయట్లేదే, భక్తి లేదని బాధపడుతున్నా. నువ్వు ప్రార్థన చేయి. వన్ డే విల్ కమ్ గాడ్ విల్ విజిట్ యువర్ వైఫ్. అయ్యో నా భర్త చెడు తిరుగుతున్నాడే, నా భర్త మాట వినటం లేదే, దేవుని సన్నిధి రావట్లేదు, ప్రార్థన కూర్చోట్లేదు, భక్తి లేదే, నా భర్తకి చెడు అలవాట్లు ఉన్నాయి, దుర్వలు. డోంట్ వరీ మై సిస్టర్, ప్రే 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 ప్రే. నమ్మి ప్రార్థించి స్తుతించు. వన్ డే విల్ కమ్ గాడ్ విల్ విజిట్ యువర్ హస్బెండ్. దేవుడు నీ భర్తను దర్శిస్తాడు, నీ పిల్లల్ని ప్రభు దర్శిస్తాడు, నీ బిజినెస్ని ప్రభు దర్శిస్తాడు, నీ ఉద్యోగాన్ని ప్రభు దర్శిస్తాడు, నీ గృహాన్ని ప్రభు దర్శిస్తాడు. గొప్ప కార్యాలు జరిగిపోతాయి ఆయన దర్శిస్తే. ఈ రాత్రి మన మెసేజ్ అంశం ఏంటంటే విజిటేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మరి దర్శనం, దేవుని యొక్క దర్శించే పరిస్థితి. మరొక మాట, ఆదికాండము 50వ అధ్యాయం. ఆయన దర్శిస్తే ఏం జరుగుతుంది? 50వ అధ్యాయం 24వ వచనం చూడండి. యోసేపు ఐగుప్తులో మరి సహోదరుని చూసి ఒక మాట చెప్తున్నాడు. చదవండి ఒకసారి. ఆదికాండము 50వ అధ్యాయం 24వ వచనం.
యోసేపు తన సహోదరుని చూచి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి అబ్రహాము దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పాను. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలి. ఇక్కడ యోసేపు తన సహోదరులతో ఏం చెప్తున్నాడంటే, యోసేపు చనిపోయే సమయంలో అప్పటికే ఇశ్రాయేలులంతా గోషేన్ అనే ప్రాంతంలో బహుగా విస్తరించారు, గొప్ప మరి సమృద్ధిలోకి వచ్చేసారు. అయితే వాగ్దానం ఉంది, అదేంటో తెలుసా? అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం బలి అర్పిస్తుంటే దేవుడు వాగ్దానం చేశాడు, మీ 4వ తరం, మీ 400 సంవత్సరాల తర్వాత మీరు మరలా కానానికి వస్తారని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి. పిల్లరా, మరి ఇస్సాకుకు, మరి యాకోబుకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మరి జ్ఞాపకం చేసుకుని మరి అద్భుతం చేస్తాడన్న సంగతి యోసేపు ఎరిగిన వాడి తన సహోదరులకు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నేను చనిపోతాను, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. మిమ్మల్ని ఈ తెలుగులో చూడవచ్చు అని ఇంగ్లీష్లో షూర్లీ గాడ్ విల్ విజిట్ us. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న మనల్ని దేవుడు దర్శిస్తాడు. అప్పుడు మనకి విడుదల వస్తుంది, మనకి స్వతంత్రత వస్తుంది. అప్పుడు నా ఎముకలను ఇక్కడ ఉంచొద్దు, మీరు నా ఎముకలు పట్టుకొని మీరు కానాను దేశాన్ని తీసుకెళ్ళిపోండి అంటున్నాడు. చూడండి, నిర్గమకాండం 4:31 ఆ మాట వ్రాయబడింది. 4:31 నిర్గమకాండం 4:31 చూడండి. మరియు ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేస్తారు. ఇశ్రాయేలును చూడవచ్చాడు. గాడ్ హ్యాస్ కమ్ డౌన్. గాడ్ విజిటెడ్ ఇజ్రాయెలైట్స్, those who are in sufferings, terrible tribulations in the land of Egypt. God has visited. దేవుడు వారిని దర్శించాడు. ఐగుప్తులో ఉన్న ప్రజలను దేవుడు దర్శిస్తే ఏమైంది పిల్లరా? ఏమైంది? దేవుని ప్రజలు మరి విమోచించబడ్డారు, విడుదల పొందారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దిగివచ్చి నిర్గమకాండం 3వ అధ్యాయం మరి 8వ వచనంలో నేను దిగివచ్చానంటాడా, నేను విడిపించడానికి నేను దిగివచ్చాను. ఐ హ్యావ్ కమ్ డౌన్. సంఖ్యాకాండం 14లో నుంచి చూస్తే 14వ అధ్యాయం 8 నుంచి యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనం చేర్చి దానిని మనకి ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి, విడిపించడానికి, తీసుకుని వెళ్ళడానికి నేను దిగి వచ్చాను అంటున్నాడు ప్రభు. ఐగుప్తులో ఉన్న తన ప్రజలను దేవుడు దర్శించినప్పుడు ఒక్క రాత్రిలో 430 సంవత్సరాల బంధకాలు ఒక్క రాత్రిలో తెగిపోయండి. ఆమేన్. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బంధకాలు, ఎన్నో నెలలుగా పీడిస్తున్న వ్యాధి రోగ బాధలు, ఎంతో కాలంగా పీడిస్తున్న దురాత్మలు ఒక్క రాత్రిలో విడుదల వచ్చేసి నిన్ను వదిలేసి పారిపోతాయి. అంతే. ఎప్పుడో తెలుసా? ప్రభు విజిట్ చేస్తే, ప్రభుని దర్శిస్తే. ఐగుప్తు దేశం దేవుని వాక్యంలో వ్రాయబడింది, అదట దాస్య గృహం అట. ఇరిమియా గ్రంథంలో వ్రాయబడింది, ఐగుప్తు దేశం అట, అదట మరి ఇనప కొలిమట. దేవుని వాక్యం దాస్య గృహం, బంధకాలు, బందీ గృహం అని రాయబడి ఉంటుంది. అలాంటి బంధకాల్లో సుమారు 430 సంవత్సరాలు సఫరింగ్. ప్రభుని దర్శిస్తే నీ సఫరింగ్ అంతా పోతుంది. ఆమె ఎవరు నేను సఫర్ చేస్తున్నారు, ఏ వ్యాధి నిన్ను పీడిస్తూ ఉంది, ఏ సమస్య నిన్ను పట్టుకొని వదలట్లేదు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా నేను చూస్తున్నాను. ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించుకుంటే ప్రభుని దర్శిస్తాడు. ఒక్క రాత్రిలో నీ జబ్బు, జాడ్యం, శాపం, బానిసత్వం, దాస్యం, బంధకాలన్నీ తెగిపోతాయి. అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫరో అంటాడు, మోషే అహరోనుతో, ఇశ్రాయేలు పెద్దలతో అంటాడు, నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగలిగిన వాడు ఎవడో? హూ ఈస్ హీ? యెహోవా ఎవడు అంటాడు. ఎన్ని కుండులండి పిల్లరా. నిజంగా ఆ దినాల్లో సూపర్ పవర్ కంట్రీ ఈజిప్ట్. ఇప్పుడు అమెరికా లాగా ఆ రోజుల్లో సూపర్ పవర్ కంట్రీ. నిజమే, దేవుడు తలచుకోకపోతే, దేవుడు విజిట్ చేయకపోతే, దేవుడు దిగిరాకపోతే ఇశ్రాయేలీయులు ఇప్పటికే ఈ రోజు వరకు ఇంకా బానిసత్వంలో ఉండేవారు. నో బడీ కెన్ సేవ్ దెమ్. ఫరో చేతుల నుంచి బయటికి రావాలంటే చాలా కష్టపడ్డారు. దేవుడు కలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి. వింటున్నారా? 10 అద్భుతాలు చేసాడు ఐగుప్తులో. 10 అద్భుతాలు, 10 మిరకల్స్ గాడ్. మరి మైండ్ బ్లోయింగ్ అద్భుతాలు పడ్డారు. ఫరోకి మర్చిపోయింది.
ఎంత గొప్ప దేవుడా, ఎంత గొప్ప దేవుడా. చివరిలో అంటాడు, ఇజ్రాయేల్ మరి ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత మరి సముద్రం మళ్ళీ కలిసిపోయినప్పుడు, పిల్లలు ఐగుప్తులు నీటిలో మునిగి చనిపోయినప్పుడు ఫరో ఓటిని నిలబడి చేతులు కట్టుకుని అంటాడు, ఈ మోసెస్ గాడ్ ఈజ్ గాడ్ అంటాడు. మోషే నీ దేవుడు దేవుడయ్యా, నీ దేవుడు దేవుళ్ళకే దేవుడయ్యా, నీ దేవుడు దేవుడే అయ్యా, రాజులకు రాజయ్యా, ప్రభువులకు ప్రభు అయ్యా. ఆయన ఎదుట ఎవడు నిలబడి, నేను కూడా నిలబడలేనయ్యా. ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజల్ని ప్రభు దర్శించినప్పుడు వారు విడుదల పొందారు. ఆయన దర్శిస్తే ఏం జరుగుతుందో మీతో మాట్లాడుతాం. రూతు గ్రంథం ఒకటి ఒకసారి. రూతు గ్రంథం కొన్ని మాటలు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు నిన్ను దర్శిస్తే రాత్రి ఏం జరుగుతుంది? కాగా రూతు 1:6 అండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోండండ్రులను ప్రయాణమైరి. ఇది స్టోరీ ఏంటంటే ఇక్కడ రాయబడింది, యెహోవా తన జనులను దర్శించెను, ఆహారం ఇచ్చుటకు దేవుడు తన జనులను దర్శించెను. ఈ సన్నివేశం ఎక్కడంటే బెత్లెహేంలో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న బెత్లెహేంలో భయంకరమైన కరువు వచ్చిందట. భయంకరమైన కరువు వస్తే పిల్లరా మరి నయోమి తన పెనిమిటిన ఎలీమెలెక్, హస్బెండ్ ఎలీమెలెక్, 2 కుమారులు మహలోను కిల్యోను, మొత్తం 4 కూడా బెత్లెహేంలో కరువు వస్తే ఆ దేశం విడిచిపెట్టి ఆ పొరుగు దేశమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశం అంటే ఎండిన భూమి, విగ్రహారాధనతో శాపగ్రస్తమైన భయంకరమైన అడల్టరీ, ప్రాస్టిట్యూషన్ జరిగే ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. పిల్లలు నాకు చిన్న డౌట్, బెత్లెహేములో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిందా కరువు? ఈ కుటుంబం ఒక్కదానికి వచ్చిందా? మాట్లాడరేటండి, అందరికీ వచ్చింది. మరి ఈ కుటుంబం ఈ మన నయోమి ఫ్యామిలీ ఏంటిది? ఓవరాక్షన్ ఏంటి? దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే ఆశ లేదు. అయ్యో బెత్లెహేము వదిలి అడిగి వెళ్ళిపోతాం, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ దగ్గరలోనే జెరూసలేం దేవుని మందిరం ఉంది, అక్కడ బొల్లు అర్పించాలి, ఏటాటే వెళ్ళి బొల్లు అర్పించాలి. ఇవన్నీ వదిలేసి మోయాబు దేశం వెళ్ళిపోతే ఎందుకు? అక్కడ తిండి దొరుకుతుందని వెళ్ళిపోయారు. పిల్లరా దేశాన్ని విడిచిపెట్టి, బెత్లెహేముని విడిచిపెట్టి చాలామంది మోయాబు దేశం వెళ్ళిపోయారు. పిల్లరా ఏదో ఒక సామెత ఉంది, మరి పెన మీద నుంచి పడి పొయ్యిలో పడినట్టు. పెన మీద ఎర్ర పోలేదు, పొయ్యిలో పడ్డాడు అంటాడు. బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు వెళ్ళిపోతే ఆ మోయాబులో భయంకరమైన శాపం వచ్చేసింది. పిల్లరా తన భర్త చనిపోయాడు, యజమానుడు, 2 కొడుకులు చచ్చిపోయారు, ఈవిడ విధవరాలు అయిపోయింది, 2 కోడళ్ళు విధవరాలు అయిపోయారు. వాళ్ళు 3 మరి దిగాలుగా కూర్చుంటప్పుడు ఎవడో చెప్పాడు. పిల్లరా ఏంటో తెలుసా? దేవుడు బెత్లెహేముని దర్శించాడంట. దేవుడు తన దేశాన్ని బెత్లెహేముని దర్శించాడట, ఆహారం ఇచ్చాడట, వర్షాలు పడుతున్నాయంట, పంటలు పండాయంట, సమృద్ధిగా పరల మోసుకుని వెళ్ళిపోతున్నారంట, ప్రజలు సంతోషంగా ఉన్నారంట, దేవుడు బెత్లెహేముని దర్శించాడంట అనే మాట వినబడింది. పిల్లరా ఈ మాట వినబడేసరికి వెంటనే 3 కూర్చుని ఆలోచించుకొని, ప్రభు మన దేశాన్ని దర్శించాడట, వెళ్ళిపోదాం, విల్ గో బ్యాక్. ఆ సమయంలో వారప మరి ముద్దు బిడ్డ వదిలేసింది, రూతు అత్తుకుంది, 2 కలిసి బెత్లెహేము వచ్చేసారు. ఒక దేశాన్ని, పట్టణాన్ని ప్రభు దర్శిస్తే అక్కడ కరువు అంతా తీరిపోతుంది. ప్రభు దర్శిస్తే ఆహారం వస్తుంది, శాపం అంతా పోతుంది, రెస్టోరేషన్ జరుగుతుంది, పునరుద్ధరణ. నయోమి వచ్చేసింది. పిల్లరా కోళ్ళతో వచ్చేసింది. దేవుడు నయోమిని క్షమించాడు. నయోమి నీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లరా నయోమికి మరి కోడలికి దేవుడు శ్రేష్టమైన బిడ్డను బోయేజుని సిద్ధపరిచాడు. ధనవంతుడు, వివాహం జరిగింది, కుమారుడు పుట్టాడు ఓబేదు. ఐస్ ద లార్డ్. ఓబేదుకి ఇంకొక కొడుకు పుట్టాడు, ఆయన పేరు యెషయి. 8 కొడుకుల్లో చివరి కొడుకు దావీదు గర్భంలో నుంచి మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభువు వారు వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువు దర్శించే స్థలానికి నువ్వు రావాలి. యూ షుడ్ కమ్ టు ద ప్లేస్ వేర్ గాడ్స్ విజిటేషన్. దేవుని దర్శనం ఎక్కడ ఉందో అక్కడ నువ్వు ఉంటే నీ సమృద్ధి. నయోమి మీద శాపం కొట్టివేయబడింది. పిల్లల గాడ్ హ్యాస్ విజిటెడ్ బెత్లెహేమ్. కరువులో దేవుడు దర్శించి, కరువులో ఉన్నావా?
అక్కరలో ఉన్నావా, కొదువులో ఉన్నావా, లేమిలో ఉన్నావా? నా ప్రియ స్నేహితుడా, ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటో తెలుసా? భయపడొద్దు. నీ కొరవంతా దేవుడు తీర్చివేస్తాడు. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండువు చేస్తున్నాడు. శాంతికరమైన జలముల ఎద్దుకు నన్ను నడిపిస్తున్నాడు. గాడ్ విజిటెడ్ బెత్లెహేమ్. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేర్, ఐఎమ్ సారీ, మొదటి శామ్యూయల్ గ్రంథంలో చూడండి. మొదటి శామ్యూయల్ గ్రంథం. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఏం జరుగుతుంది? 2:21 చూడండి. 2:21. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. యెహోవా హన్నాను దర్శింపగా. ప్రారంభంలో సమూయేలు పుట్టినప్పుడు యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకునగానే ఉంది. చూడండి 1వ అధ్యాయము 19వ వచనం. మొదటి శామ్యూయల్ 1:19 చూడండి. తరువాత వారు ఉదయముందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలను తన ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా భార్య హన్నాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించెను. జ్ఞాపకం చేసుకుంటే గర్భం ధరించబడింది. పిల్లరా, ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరు. నాకు తెలిసి మరి తన భర్తకు హన్నా అంటే చాలా ఇష్టమేమో. ఎంతమంది డాక్టర్లకు తిప్పాడో నాకు తెలియదు. డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసి ఉంటారు, అయ్యా మా వల్ల కాదయ్యా, మా వల్ల కాదు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. దేవుడి పాదాలు పట్టుకోండి. మేమేం చేయలేమని వైద్యులు చేతులు ఎత్తేసారు. మందిరానికి వచ్చిన పిల్లలు మందిరికి వచ్చి ఏడుస్తూ నీళ్ళ కుమ్మరించినట్లుగా హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఏడుస్తూ, పిల్లరా, హృదయాన్ని కుమ్మరించుకొని కన్నీటితో చేసిన ప్రార్థన ఉందే, తప్పకుండా దేవుడు జవాబిస్తాడు ఆ ప్రార్థనకి. తప్పకుండా గాడ్ విల్ గివ్ ద ఆన్సర్ టు దట్ ప్రేయర్. దేవుడు అట హన్నాను దర్శింపగా, హన్నాను జ్ఞాపకం చేసుకుంటానంట గర్భం తెరవబడి బంగారం లాంటి కొడుకు పుట్టాడు. ఆయన పేరే శామ్యూయల్. ప్రవక్త, దేశానికి ప్రవక్త అయిపోయాడు. ఈ బికేమ్ ప్రాఫిట్ ఆఫ్ ద నేషన్. రాజులు సౌల్ని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు, గొప్ప ప్రవక్త అయిపోయాడు. అప్పుడు ఏమైందో తెలుసా? కొడుకు పుట్టగానే అన్న ఎంత సమర్పణ చూడండి. లేక 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 కొడుకు పుడితే ఆ కొడుకుని తీసుకొచ్చి మరి దేవుని మందిరంలోకి, దేవుని సేవకుడి దగ్గరికి, దేవుడికి ఇచ్చేసింది. పెట్టుకున్న బంగారం ఇస్తారు కానీ, జోబులో ఉన్న పర్సనలో డబ్బు ఇస్తారు కానీ, భూములు పుట్టల్లో ఆస్తులు ఎన్ని దేవుడికి ఇస్తారు కానీ పుట్టిన పిల్లలు ఇస్తారండి ఎవరైనా? అది లేక 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 పుట్టాడు. ఎంత సమర్పణో తెలుసా? అన్న సమర్పణ గొప్పది పిల్లరా. కుమారుని తీసుకొచ్చి మరి ఇచ్చేసింది మందిరానికి. ఆ వెంటనేనట దేవుడు హన్నాను దర్శించాడట. స్తోత్రం చెప్పండి. గాడ్ హ్యాస్ విజిటెడ్ హన్నా. నువ్వు సమర్పించుకుంటే ప్రభువుని దర్శిస్తాడు. ఏమైంది తెలుసా? 3 కొడుకులు, 2 కూతురు, 5 పుట్టారు. ఒక్కడిని ఇస్తే ఎంతమందిని ఇచ్చాడు? 5 5-fold బ్లెస్సింగ్ అంటారు. 5 ఆశీర్వాదం. 2 కాదు, 5 ఆశీర్వాదం. ఒక్క శామ్యూయల్ ఇస్తే 5 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఒక్క బిడ్డ కూడా నీకు పుట్టదని డాక్టర్లు చెప్తే 6 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు. ప్రభువు హన్నాను దర్శింపగా పిల్లరా మరి 5 ఆశీర్వాదం. నువ్వు ప్రభుకి ఏదైనా ఇచ్చావా? ఏం భయపడదు. హీ విల్ గివ్ యూ బ్యాక్ ఇన్ 5-fold. 5 ఆశీర్వాదం తిరిగి నీకు ఇస్తాడు ప్రభు. ఆయనకిచ్చి ఎవరు పేదవాళ్ళు అయిపోలా. ఒకసారి ఆయనకి ఇచ్చి చూడు, దేవుని సేవకి ఇచ్చి చూడు, ఆయన నీకు ఎలాగిస్తాడో. ఇవుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఆ మాట ఎంత వాస్తవం. ఇవుడి మీకు ఇవ్వబడు. నువ్వు ప్రభు మహిమ కొరకు ఏది ఇచ్చినా, ప్రభు మహిమ కొరకు 10 రూపాయలు ఇచ్చినా ప్రభు ఉంచుకోడు. తిరిగి 5 ప్రభు నీకు ఇస్తాడు. ఇదే సాక్ష్యం. ప్రభు హన్నాను దర్శించగా అన్న మరి కడుపు నిండా పిల్లలే, ఇంటి నిండా పిల్లలేనండి. అంటే 5 పిల్లలంటే సమీర్ ఎలాగ మందిరంలో ఉన్నాడు అనుకోండి,
5 పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుందండి? మాట్లాడలేదు మీరు. ఎలా ఉంటుంది? 5 పిల్లలు ఉంటే రెస్ట్ ఉండదు కాదు. ఓ కలకలాడుతుంది ఇల్లంతా, కలకలాడుతుందండి. నీ ఇల్లు కలకలాడేట్టు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎస్, బిలీవ్ మై వర్డ్స్, బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు హన్నాను దర్శించగా చివరికి ఇంకో మాట చెప్పి ప్రార్థన చేస్తాను మీకు. ప్రభు ఒక ప్రాంతం దర్శిస్తే, ఒక వ్యక్తిని దర్శిస్తే ఏం జరుగుతుంది చూడండి. యోహాను సువార్త తీసారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను కనుక, చాలండి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. దట్స్ ఇట్. నాకు అర్థం కాలేదు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడప్పుడు చెప్తుంటాం, తప్పలేదండి, ఇవ్వాల్సి వచ్చింది. తప్పలేదు, ఆబ్లిగేషన్ ఇవ్వాలి. ఇక్కడ మరి ఈ మాట ఎందుకు రాయబడిందో తెలియదు కానీ సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. సమరయ అనే మాట గురించి మనం స్టడీ చేయాలి ఒకసారి. సమరయులు చూడండి, మంచి సమరయుడు కథను చూసారా? సమరయులు ఎవరు ఈ సమరయులు అంటే వీరు మిక్స్డ్ రేస్ అంటారు అన్నమాట. మిక్స్డ్ రేస్ అంటే ఆ సొలొమోను దినాల్లో, ఆ యొక్క దావీదు తర్వాత సొలొమోను రాజుల దినాల్లో కొంతమంది ఆ ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల ఉన్న దేశ అన్యజనులు కొంతమంది వారు ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి, అంటే వ్యాపారాల నిమిత్తం, పనుల నిమిత్తం వచ్చి వారు ఇజ్రాయెల్ దేశంలో సెటిల్ అయిపోయారు. వీరు సెటిలర్స్ అన్నమాట. వీరు ఇజ్రాయేలీలు కాదు, వీరు పైనుంచి వచ్చి చూసారు, ఆంగ్లో ఇండియన్స్ అంటారు. మరి ఇంగ్లాండ్ వాడు ఇండియా అమ్మాయిని చేసుకుంటే ఆ పుట్టిన బిడ్డలతో ఆంగ్లో ఇండియన్ అంటారు. అలాగే బయట నుంచి వచ్చిన అన్ని జనులు అక్కడున్న పాపం పేదలు కొంతమంది ఉంటారు కదా, ఒక మరి ఇజ్రాయేలీలు కొంతమందిని వివాహం చేసుకుంటే, అన్ని జనులు ఇజ్రాయేల్ వివాహం చేసుకుంటే పుట్టిన సంతానం ఉంటుంది చూసారా, వాళ్ళు సమరయులు. మిక్స్డ్ రేస్ అంటారు వాళ్ళని. యూదులు ఇజ్రాయేలీలు సమరయుల దగ్గరికి వెళ్ళరు. సమరయులు నీళ్ళు ఇచ్చినా తాగరు, ముట్టుకోరు అసలు. చూడండి ఒకసారి అదే మాట సమరయ స్త్రీ చెప్తుంది ప్రభుత్వం 4వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. 9వ వచనం నేను ముగిస్తాను. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీ నన్ను మంచినీళ్ళు వాటర్ ఏమని ఎలా అడుగుతున్నావు? యూదులు సమరయులతో ఏం చేయరు? సాంగత్యం చేయరు, రిలేషన్ ఉండదు, వెలివేశారు. ఎందుకో ప్రభు కట సమరయ దేశము గుండా వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే అక్కడ ఒక ఆత్మ ఉంది, ఆమె పేరే సమరయ స్త్రీ, ఉమెన్ ఆఫ్ సమరయ. ప్రియులరా, యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తూ ఒక బావి దగ్గర ఆగాడు. ప్రియులరా, అద్భుతమైన విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. బావి దగ్గర ఆగితే ప్రియులు అక్కడికి సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ ఏ ఆలోచనతో వచ్చిందో నాకైతే తెలియదు కానీ మొత్తానికి వచ్చింది. వచ్చి వాటర్ చేదుకుంటుంది. ప్రియులరా, నీరు చేదుకుంటే ప్రభుకి వచ్చి, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు వేస్తావా? ఎంత పైకి కింద చూసి, మీరు యూదులు కదా, సమరయంతో మాట్లాడరు కదా, సాంకేతం చేయరా, నేను ఇచ్చే నీళ్ళు ఎలా తాగుదాం అనుకుంటా. లేదమ్మా. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నిన్ను నీరు అడుగుతున్నది ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆయన జీవజలం అడుగుతావమ్మా. నేను జీవజలపు ఓటనే వచ్చానమ్మా నీ దగ్గరికి. ఆహా, జీవజలమా నువ్వు? అయితే నేను ఇంత దూరం రాకుండా అంటది, నేను ఇంత దూరం రాకుండా నాకు ఆ జీవజలం ఇయ్యయ్యా. 15వ వచనం. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పి కొనకుండానట్లు చేదుకున్నట్టుకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు, ఆ జీవజలము నాకు ఇవ్వయ్యా అని ఎప్పుడైతే అడిగిందో ప్రభు అన్నారు, నీకు జీవజలం ఇస్తానమ్మా, నీకు జీవజలం ఇవ్వటానికే వచ్చాను నేను జీవజలపు ఓటనమ్మా, నీ దప్పికంతా తీరుస్తాను, నీ ఆత్మీయ దప్పికంతా తీరుస్తాను, అందుకే వచ్చాను. అయితే చిన్న కండిషన్ అదే తెలుసా? నీ భర్తను తీసుకుని రా, నీ పెనిమిటిని తీసుకుని రా. పెనిమిటిని అంటే మరి ఏలుబడి చేసేవాడు, భర్త అంటే ఏలుబడి చేసేవాడు, అథారిటీ కలిగి. నీ మీద ఏలుబడి చేస్తున్న పాపాన్ని తీసుకురా, నీ భర్తను తీసుకురా. ఆవిడ స్టోరీ అంతా తెలుసు ప్రభుకి. అప్పటికి 6 భర్తలు ఉన్నారు, ఆరుగురితో కాపురం చేస్తాం. 6 ఆవిడ అంటుంది, నాకు భర్త లేడు, పెనిమిట్ లేడు. పెనిమిట్ మోసం చేయద్దమ్మా,
మోసం చేయొద్దు. నీ హృదయం నాకు తెలుసు, నీ పరిస్థితి నాకు తెలుసు. నేను ప్రవక్తని, నేను దేవుణ్ణమ్మా. నీలో ఉన్నదంతా నాకు తెలుసు. నీ 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవు కూడా నీతో ఉన్నావు, నువ్వు ఆయనతో ఉన్నావు. వెంటనే మరి అర్థమైపోయింది ఇవిడికి, అయ్యా నువ్వు మనుషుడు కాదయ్యా బాబు, నువ్వు దేవుడివి, నువ్వు ప్రవక్తవి, గొప్పవాడవయ్యా అని చెప్పి మాట్లాడుతున్న సమయంలో ఆవిడికి ప్రభు జీవజలం ఇచ్చాడు. యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడే ఆవిడ హృదయం తెరవబడింది, కన్నీరు కార్చింది. తన 6 భర్తల పాపను ఒప్పుకుంది. అయ్యా నేను వేశ్యనయ్యా, నేను వ్యభిచారినయ్యా, నన్ను క్షమించయ్యా, పాపం చేశాను అయ్యా, నాకు అందం ఉందని విర్రవీగిపోయాను అయ్యా, ఆరోగ్యం ఉందని విర్రవీగిపోయి నా ఒళ్ళు అమ్ముకున్నానయ్యా, శాపాన్ని పొందుకున్నానయ్యా, నీకు దూరం అయిపోయి నన్ను క్షమించయ్యా, ఏడ్చి పశ్చాత్తపడి రక్షణ పొంది మారుమనసు పొందింది. అక్కడతో ఆగలేదు పిల్లరా. యేసు ప్రభు వారిని మరి వాళ్ళ ఊరు తీసుకెళ్ళింది. స్తోత్రం చెప్పండి. 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. వెంటనే మరి ఆ యొక్క మరి కొండ వదిలేసి ఊర్లోకి వెళ్ళి చెప్తుంది, నేను చేసిన నాతో చెప్పాడు, నా పాపాలు తీసేసాడు, క్షమించాడు, నా మనసు మార్చాడు, హృదయాన్ని మార్చాడు యేసు ప్రభు అంటే ఊర్లో అందరూ ఆవిడ మాటను విని అందరూ వచ్చారట. ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండెను. 39వ వచనం చదవండి. నేను చేసినవని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకునేది కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేది. యేసు ప్రభువారు ఇప్పుడు సమరయ దేశానికి బయట ఉన్నారు కదా, ఇప్పుడు ఆ ఊరిలో అందరూ వచ్చి, అయ్యా ఒక 2 రోజులు మా ఊర్లో ఉండయ్యా, కొంచెం మీ మాటలు మేము వినాలనుకున్నాం, ఎంత అద్భుతంగా ఉన్నాయ్యా, నువ్వు నిత్య జీవపు మాటలు కలబడు అయ్యా, నువ్వు మాట్లాడుతుంటే మా హృదయాలు కరిగిపోతున్నాయి అయ్యా, మాకు సంతోషంగా ఉందయ్యా, రా అయ్యా మా ఊరంటే. యేసుప్రభు వారు శిష్యులతో పాటు ఆ ఊరిని 2 రోజులు ఉన్నాడంట. హల్లెలూయా. గాడ్ విజిటెడ్ దట్ ప్లేస్. ప్రభు ఆ గ్రామాన్ని ప్రభు దర్శించాడు. అంతే ఊరంతా రక్షణ పొందారు. మొదట సమరయ స్త్రీని ప్రభు దర్శించాడు. సమరయ స్త్రీ రక్షణ పొందింది. ఊరులందరినీ రక్షణ నడిపించుకుంది. ఒక మరి వ్యక్తిని ప్రభు దర్శిస్తే, ఒక ప్రాంతాన్ని ప్రభు దర్శిస్తే ఆ వ్యక్తి కానీ లేకపోతే ప్రాంతం కానీ మారు మనసు పొంది రక్షణ పొంది యేసు ప్రభు బిడ్డలుగా మారిపోతారు. స్తోత్రం చెప్పండి. జీవితాలు మారిపోతాయి. ఒక వ్యక్తిని ప్రభు దర్శిస్తే దేర్ లైఫ్స్ విల్ బి చేంజ్డ్ మిరకలస్లీ, విప్లవాత్మకంగా హృదయ జీవితాలు మారిపోతాయి. యేసు ప్రభు జీవితాలు మార్చేస్తాడు. మత మార్పిడి కాదు, మతి మార్పిడి. జీవితాలు మారిపోతాయి. నీ మనస్సు, నీ ప్రవర్తన, నీ హృదయం, నీ మాటలు, నీ చూపులు అన్నీ మారిపోతాయి ప్రభుని దర్శిస్తే. సమయం లేదు, ముగించేస్తున్నాను. గాడ్స్ విజిటేషన్, దేవుని దర్శనం, దేవుని దర్శన కాలం. ఒక వ్యక్తిని ప్రభు దర్శిస్తే, షారాను దర్శించినప్పుడు, అన్నాను దర్శించినప్పుడు, బెత్లెహేముని ప్రభు దర్శించినప్పుడు, సమరయ పట్టణాన్ని, సమరయ స్త్రీని ప్రభు దర్శించి ఎన్ని కార్యాలు జరిగాయో. ఈ రాత్రి నిన్ను కూడా ప్రభు దర్శించబోతున్నాడు. నిన్ను, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ కుటుంబాన్ని, బంధువుల్ని, నీ రక్షణ అందరినీ ప్రభు దర్శించబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు సమీపంగా ఉన్నాడు. నేను దర్శించాలని ఆయన ఆతృత పడుతున్నాడు. మరి ఆ బావు దగ్గర, సొకారను బావు దగ్గర కనిపెడుతున్నాడు ప్రభు. గాడ్ ఈజ్ వెయిటింగ్. సమరయ స్త్రీ కొరకు ప్రభు వెయిట్ చేశాడు. అక్కడ శిష్యులందరిని పంపించేశాడు. శిష్యులందరినీ మీరు ఆహారం పట్టుకుంటారని పంపించేసి, జీసస్ ఇస్ వెయిటింగ్. జీసస్ ఇస్ వెయిటింగ్ అట్ దట్ వెల్ ఫర్ విమెన్ ఆఫ్ సమరయ. సమరయ స్త్రీ కొరకు ప్రభు మరి వెయిట్ చేస్తున్నాడు. టు విజిట్ హర్, టు సేవ్ హర్ లైఫ్, టు చేంజ్ హర్ లైఫ్. జీసస్ ఇస్ వెయిటింగ్ టు విజిట్ హర్. ఈ రాత్రి, టునైట్ ఆల్సో గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ, టు విజిట్ యూ, టు విజిట్ యువర్ వైఫ్, టు విజిట్ యువర్ హస్బెండ్, టు విజిట్ యువర్ చిల్డ్రన్, టు విజిట్ యువర్ చర్చ్, టు విజిట్ యువర్ బిజినెస్. Everything will be ups and down. Everything will be changed completely. God will change your life. Tonight pray. ప్రార్థన చేయండి. ప్రభా విజిట్ మీ లార్డ్, విజిట్ మీ లార్డ్. నిందల్లో ఉన్నాను ప్రభా, ఐఎమ్ ఇన్ షేమ్, ఐఎమ్ ఇన్ ల్యాక్, విజిట్ మీ. లోట్లో ఉన్నానయ్యా, విజిట్ మీ. శ్రమలో ఉన్నాను, విజిట్ మీ. సాతానుడు చెలరేకపోతున్నాడు, ఒకసారి నన్ను దర్శించు అయ్యా. బంధకాలు ఉన్నాయి, విజిట్ మీ. When you pray like that, God will visit you tonight. I am wishing to pray for you right now. ఇప్పుడే మీ కొరకు ప్రార్థన చేస్తాను.
Close your eyes. Close your eyes. Close your eyes and give your heart to the Lord. Open your mouth and pray. Confess all your sins. Tell to the Lord your story, your secret life. Open your secret life. Open your secrecy. Don't hide anything. ఏది దాచుకోవద్దు. Don't hide anything. Open everything. Open up right now. God will visit you. Woman of Samaria, she's telling, Lord, it is true what you said. Whatever you said, it's true, exactly true, Lord. I am in adultery. I have 6 husbands. I am living with 6 husbands. I am doing sin. I am in adultery. I am in ruining in sin. I am perishing in sin. When she confessed her life, her sin before the feet of the Lord, what happened? Brothers and sisters, great change taken place. Lord visited her. And also Lord visited Samaria, total country. That place was changed. Whole Samaritans, total Samaritans turned into the Lord. Great revival taken place, my brothers and sisters. Tonight, I am praying that God would visit you. ప్రభు నేను దర్శించాలని కోరుకుంటున్నాను. I see ఇదిగో ప్రభు యొక్క మరి గాయపడిన పాదాలు. Wounded hands, wounded legs are coming into your life. నీ ఇంటిలోనికి గాయపడిన పాదాలు ప్రవేశిస్తున్నాయి. రిసీవ్ పొందుకో. రైట్ నౌ రిసీవ్ మై బ్రదర్. వాట్ ఎవర్ ఈస్ టార్మెంటింగ్, నేను ఏది పీడిస్తుందో, ఏ దురాత్మని పీడిస్తుందో, ఏ చీకటిని పీడిస్తుందో, ఏ శ్రమలో నలిగిపోతున్నా, 430 సంవత్సరాలు నలిగిపోయి ఒక్క రాత్రిలో ప్రభు వారిని దర్శించగా ఒక్క రాత్రిలో బయటకు వచ్చేసారు. ఎన్నో సంవత్సరాలుగా నీ తల మీద ఉన్న షాప్ ఒక్క రాత్రిలో కొట్టివేయబడుతుంది. ఇన్ ఓవర్ నైట్ యువర్ టోటల్ కర్స్ విల్ బి బ్రోకెన్. యువర్ కర్స్ విల్ బి క్యాన్సిల్డ్. యువర్ సిన్స్ ఆర్ క్యాన్సిల్డ్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవ, ఈ రాత్రి మీరు ఒక వ్యక్తిని దర్శిస్తే, ఒక ప్రాంతాన్ని దర్శిస్తే ఏం జరుగుతుందో ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. బ్లెస్ యువర్ చిల్డ్రన్. విజిట్ వన్స్. విజిట్ దెమ్ లార్డ్. విజిట్ దెమ్. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దే మే బి ఇన్. దే మే బి ఇన్ వరస్ట్ సిచ్యువేషన్. దే మే బి ఇన్ డీప్ రూటెడ్ టీయర్స్. దే మే బి ఇన్ sin. They may be in curse. They may be in darkness. Now visit them, Lord. Visit them, Lord. Don't leave alone. Visit my Lord. These are your children. Have mercy on your children, Lord. నీ ప్రజల మీద మీ కనికరం రానిమ్ము. ఎవ్రీబడి ప్రే. ప్రార్థిస్తూ ఉండండి. దేవుని కనికరం మీ మీదకి రావడం నేను చూస్తున్నాను. God's mercy. God's compassion is coming upon you, my brother, my sister. Thank you, Lord, for your visiting tonight. Bless your children. మరలా రేపు మరి సాయంకాలం 7 గంటలకు మరలా మేము కలుసుకోబోతున్నాం. అంతవరకు నీ కృపలో మా కుటుంబాలు మమ్మల్ని దాచిపెట్టమని, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుతూ స్తుతిస్తూ మిమ్మల్ని కనపరుస్తూ ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానము సమృద్ధిగా మీ అందరికీ మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.